అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత ప్రభుత్వంలో ఒక చాలా ముఖ్యమైన కమ్యూనికేషన్ లింక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న రెండు ఆఫీసుల మధ్య సమాచారం ఎలా వెళ్తుందో చెప్పే ఒక రాజ్యాంగ నియమం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సరే, ముందుగా ఒక ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. మన రాష్ట్రపతి, ప్రధానమంత్రి వాళ్ళిద్దరూ అఫీషియల్గా ఎలా మాట్లాడుకుంటారు? వాళ్ల మధ్య ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుంది? వాళ్ళిద్దరూ సింక్లో ఎలా ఉంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇందాక మనం అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 78లోనే ఉంది. ఇది రాష్ట్రపతికి, ప్రభుత్వానికి మధ్య ఒక ఒఫిషియల్ కమ్యూనికేషన్ బ్రిడ్జ్ లాంటిదన్నమాట. మరి అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో కొంచెం డీప్గా చూద్దాం రండి. చాలా సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 78 ప్రధానమంత్రికి ఒక ముఖ్యమైన డ్యూటీనిస్తుంది. అదేంటంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం గురించి, పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాల గురించి రాష్ట్రపతికి తెలియజేయడం. ఇది ఆప్షనల్ కాదు, ఇది ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత. అయితే ఈ ఆర్టికల్ అనేది ఏదో జస్ట్ ఒక సలహా లాంటిది కాదు. ఇది ప్రధాని ఖచ్చితంగా చెయ్యాల్సిన 3 పనుల గురించి చాలా క్లియర్గా చెప్తుంది. మరి అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకే, ఆ 3 డ్యూటీస్ ఏంటంటే: 1, క్యాబినెట్ తీసుకున్న అన్ని నిర్ణయాల గురించి చెప్పాలి. 2, రాష్ట్రపతి ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగితే అది ఇవ్వాలి. ఇంకా 3, రాష్ట్రపతి అడిగితే ఏదైనా ఇష్యూని క్యాబినెట్ ముందు పెట్టాలి. సరే, ఇప్పుడు వీటి గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. మొదటి డ్యూటీ, దీని ప్రకారం ప్రధానమంత్రే చొరవ తీసుకోవాలి. అంటే పరిపాలనకు సంబంధించి గాని, కొత్త చట్టాల గురించి గాని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ విషయాన్ని వెంటనే రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లాలి. వాళ్లు అడిగేదాకా వెయిట్ చేయకూడదనమాట. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అనుకుందాం, ప్రభుత్వం ఒక కొత్త నేషనల్ హెల్త్ పాలసీ తీసుకురావాలని ప్లాన్ చేసింది. అప్పుడు ఆ నిర్ణయం గురించి, దాని వెనుకున్న కారణాల గురించి ప్రధాని తప్పనిసరిగా రాష్ట్రపతికి చెప్పాలి. ఇక రెండో డ్యూటీ, ఇది మొదటిదానికి కొంచెం ఆపోజిట్. అంటే ఇక్కడ ప్రధాని రియాక్ట్ అవ్వాలి. రాష్ట్రపతి ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పర్టిక్యులర్ సమాచారం అడిగారనుకోండి, దాన్ని ఖచ్చితంగా అందించడం ప్రధాని బాధ్యత. ఇది ఎంత ముఖ్యమో చెప్పడానికి ఒక ఉదాహరణ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, దేశ సరిహద్దుల్లో సెక్యూరిటీ సిచ్యువేషన్ మీద రాష్ట్రపతి వివరాలు అడిగారనుకోండి, అప్పుడు ప్రధానమంత్రి ఏదీ దాచకుండా పూర్తి నిజమైన సమాచారాన్ని అందించాల్సిందే. ముఖ్యంగా దేశ భద్రత లాంటి విషయాల్లో ఇది చాలా చాలా కీలకం. ఇక ఫైనల్గా మూడో డ్యూటీ, ఇది ఒక రకంగా ఒక సేఫ్టీ చెక్ లాంటిది. ప్రభుత్వంలో అందరూ కలిసి నిర్ణయాలు తీసుకునేలా ఇది చూస్తుంది. ఎలాగంటే, ఒక మంత్రి ఒక్కరే తీసుకున్న నిర్ణయం మీద పూర్తి క్యాబినెట్ చర్చించాలని రాష్ట్రపతి కనిపిస్తే అప్పుడు ప్రధాని ఆ ఇష్యూని మంత్రిమండలి ముందు పెట్టాలి. అంటే చూడండి, ఏదైనా ఒక మినిస్ట్రీ తీసుకున్న డెసిషన్ మీద ఇంకాస్త పెద్ద స్థాయిలో చర్చ జరగాలి అని రాష్ట్రపతి ఫీల్ అయ్యారనుకోండి, అప్పుడు వెంటనే ఆ విషయాన్ని ఫుల్ క్యాబినెట్ ముందు పెట్టండి అని ప్రధానిని అడగొచ్చు. అప్పుడు ప్రధాని ఆ పని చెయ్యాలి. సరే, ఇప్పటిదాకా ఈ 3 డ్యూటీస్ ఏంటో చూసాం గదా, బావుంది. కానీ అసలు ప్రాక్టికల్గా ఈ ఆర్టికల్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? దీని వెనుక ఉన్న లీగల్ బ్యాకింగ్ ఏంటి? ఆ విషయం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు ఏమంటుందో రాష్ట్రపతి మంత్రిమండలి సలహా మేరకు నడుచుకుంటారు. ఈ ఒక్క వాక్యం చాలు ఈ రిలేషన్షిప్ ఎంత ముఖ్యమో చెప్పడానికి. అంటే రాష్ట్రపతికి సలహా ఇవ్వాల్సింది క్యాబినెట్. మరి ఆ సలహా ఇచ్చే ప్రాసెస్కి పునాది ఈ ఆర్టికల్ 78. ఈ విషయంలో 2 చాలా ముఖ్యమైన కోర్టు కేసులు కూడా ఉన్నాయి. ఇవి ప్రధాని సలహా ఇచ్చే రోల్కి లీగల్ స్ట్రెంత్ ఇచ్చాయన్నమాట. మొదటిది షంషేర్ సింగ్ కేస్. ఇందులో కోర్టు ఏం చెప్పిందంటే రాష్ట్రపతికి సలహా ఇవ్వడంలో ప్రధానిదే మెయిన్ రోల్ అని. ఇక రెండోది యుఎన్ రావ్ కేస్. దీని ప్రకారం లోక్సభ రద్దయినా సరే రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి మంత్రిమండలి ఎప్పుడూ ఉండాల్సిందే అని చెప్పింది. ఇది కేవలం రాజ్యాంగ పుస్తకాల్లో ఉన్న రూల్ మాత్రమే కాదు, ఇది ఇప్పటికీ నడుస్తున్న ఒక సంప్రదాయం. మనం న్యూస్లో చూస్తూనే ఉంటాం కదా, ప్రధాని తరచూ రాష్ట్రపతి భవన్కి వెళ్లి దేశంలోని పరిస్థితుల గురించి, ప్రభుత్వ పాలసీల గురించి బ్రీఫింగ్ ఇస్తుంటారు. ఆ మీటింగ్స్ వెనుక ఉన్న రాజ్యాంగబద్ధమైన బలం ఈ ఆర్టికల్ 78 నుంచే వస్తుంది. అసలొకసారి పెద్ద పిక్చర్ చూద్దాం. మొత్తం మన సిస్టమ్కి ఈ ఒక్క ఆర్టికల్ ఎందుకు ఇంత కీలకం? మన రాజ్యాంగ నిర్మాతలు దేశానికి హెడ్గా రాష్ట్రపతిని, ప్రభుత్వానికి హెడ్గా ప్రధానిని పెట్టారు. అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఈ బ్రిడ్జ్ ఎందుకింత ముఖ్యమనుకున్నారు? దాని వెనుకున్న అసలు ఐడియా ఏంటి? ఓకే, సో ఫైనల్గా ఆర్టికల్ 78 ఎందుకు ఇంపార్టెంట్ అంటే 4 కారణాలున్నాయి. 1, రాష్ట్రపతికి ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూస్తుంది. 2, ప్రభుత్వ నిర్ణయాల్లో ట్రాన్స్పరెన్సీని పెంచుతుంది. 3, మన రాజ్యాంగం సరిగ్గా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. 4, మన పార్లమెంటరీ సిస్టంలో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా ఒకే ఒక లైన్లో చెప్పాలంటే ప్రభుత్వ నిర్ణయాల గురించి, పరిపాలన గురించి రాష్ట్రపతికి తెలియజేయడం ప్రధాని యొక్క రాజ్యాంగబద్ధమైన విధి. ఇదే ఆర్టికల్ 78 సారాంశం. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈ రోజుల్లో అంతా ఫాస్ట్, వాట్సాప్, ట్విట్టర్ లాంటివున్నాయి. క్షణాల్లో అప్డేట్స్ వెళ్ళిపోతున్నాయి. మరి ఇలాంటి టైంలో ఒక అఫీషియల్, ఫార్మల్, రాజ్యాంగబద్ధమైన డ్యూటీగా ఈ సమాచార మార్పిడికి ఇంకా అంత విలువ ఉందా? ఈ డిజిటల్ యుగంలో దాని అసలు పాత్ర ఏమై ఉంటుంది? దీని గురించి ఒకసారి ఆలోచించండి.